అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు కీర దోసకాయ పచ్చిమిర్చితోటి పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి, చూపిస్తాను. ఇప్పుడు కొంచెమే ఆయిల్ వేయాలండి. ఫస్ట్ మనము మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవి ధనియాలండి. ఇవన్నీ మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నానండి. పప్పులు, మినపప్పు, శనగపప్పు గిట్ట. ఇప్పుడు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ అవుతాయి. లైట్గా నేను వేయించాలండి. నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇలా కట్ చేసుకోవాలి. అవి కూడా ఇందులోనే వేయాలి మనము. అలాగే నేను ఒక 5 కీర దోసకాయ తీసుకున్నాండి. 5 దోసకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీయలేదండి, పొట్టు తీయద్దు. మనము పొట్టు తీయకుంటేనే బెటర్ హెల్త్ విషయంలో అయితే. దానికి ఒక 2 ఉల్లిపాయలు పెట్టుకున్నాను. పచ్చళ్ళలో కలుపుకోవాలి మనం. ఈ చట్నీ సింపుల్గా చేసుకోవచ్చండి. జస్ట్ మనం ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. అన్నీ రెడీ పెడితే ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. బంద్ చేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇవి కొంచెం చల్లారినాక మనము కొంచెం బరకగా పట్టుకోవాలి, మరీ పేస్ట్గా కాదు. మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పట్టిన తర్వాత చూపిస్తాను నేను. మళ్ళీ కొన్ని దోసకాయలు కూడా వాటర్ పిండేసి అవి కూడా వేసి పట్టాలి. నేను చూడండి, ఇలా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇంతేనండి, ఇలా పట్టుకోవాలి మనము. ఇప్పుడు ఇది దంగిపోయింది. సాల్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పట్టిన ఇది ఇందులోనే ఇంకా కొన్ని దోసకాయ ముక్కల్ని కదా ఇందులోనే వేసేస్తాం. నా వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. చూడండి, ఉల్లిపాయలు వేద్దామండి. ఇప్పుడు ఇదే కడాయిలో పోపు స్టార్ట్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తక్కువనే, కొన్ని తీసుకున్నా కదా దోసకాయలు, అందుకని ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు చిటికెడు 1 పావు స్పూన్ శనగపప్పు, 1 పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, పావు స్పూన్ పసుపు. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ పోపు చల్లారిన తర్వాత మనం ఆ పచ్చడిలో కలిపేసుకొని పెట్టుకోవాలి, అంతే. ఒకసారి ట్రై చేయండి, నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఇంతేనండి, కీర దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి, పుల్కలోకి అన్నిటికీ బాగుంటుంది. హెల్త్ కూడా మనకు చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.